45 minus 27. దానికి స్టోరీ చెప్పగలుగుతావా? చెప్పు. ఒక నిమిషం స్టోరీ చెప్పమ్మా. నాకు ఫుల్ జ్వరం వచ్చింది ఒకరోజు. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వస్తే 45 గోళీలు ఇస్తే 45 గోళీలు ఇచ్చాడా? 27 వేసుకున్నా. ఇంకా ఎన్ని మిగిలియో కనుక్కొని చెప్పు. వాడికి జ్వరం వచ్చిందట, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట, వాడు 45 గోళీలు ఇచ్చాడట, 27 వేసుకోండి. ఇంకెన్ని మిగిలియో లెక్క పెడతాడు. ఇంతకుముందు లెక్కలు తగతగమని చేస్తాడు, ఇప్పుడు ఏడో దిక్కులు చూస్తాడు. చేయమ్మా. ఏటమ్మా? ఏదో చెప్పండి. 5లో నుంచి 7 పోకపోతే ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలి అనే విషయాన్ని రేపు వివరంగా చెప్పుకుంటాం. సరేనా? రేపు అసలు మ్యాజిక్ రేపు మీకు చెప్తాం. ఓకే. ఎన్నున్నాయండి? ఎన్నున్నాయి? నీ దగ్గర 5 బనానాస్ ఉంటే ఇప్పుడు సార్కి ఎన్ని ఇవ్వాలి? 5 ఉంటే సార్ 7 ఇస్తావు. ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవు. చూడమ్మా, మన దగ్గర మన ఇంట్లో 5 గ్లాసులు రైస్ ఉన్నాయి. చుట్టాలు మన ఇంట్లో 5 మంది ఉన్నాం. చుట్టాలు ఎక్కువ వచ్చినారు, సరిపడే బియ్యం లేవు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? వేరే దగ్గరికి వెళ్ళి చేస్తాడు. ఇప్పుడు కృష్ణప్రసాద్ కూడా ఏం చేస్తాడు? 1s ప్లేస్ పక్కన ఉన్న 10s దగ్గరికి వెళ్ళి టెన్స్ అన్నా ఎన్ని టెన్స్ వాడి దగ్గర? నీ దగ్గర 4 10s ఉన్నాయి కదా, నాకు ఒక 10 ఇవ్వా అని అడుగుతాడు. అడిగా సరే. టెన్స్ అన్నా నీ దగ్గర 4 10s ఉన్నాయి కదా, ఒక 10 అప్పు ఇవ్వా. ఇంగ్లీష్లో అప్పుడు ఏమంటాం? బారోయింగ్ అనాలి. ఏమనాలి? ఇప్పుడు 1s ప్లేస్ వాడు 10s ప్లేస్ బారోయింగ్కి వెళ్ళాడు. వాడు ఒక 10 నీకు ఇచ్చాడు. ఒక 10 తీసుకో. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉంటాయి ఇప్పుడు నీ దగ్గర? 10 + 5 ఎంత? ఆ 15లో సార్కి 7 ఇచ్చేయాలి. ఆ తాడిపే ఒక 10 ఉన్నాయట. ఓకే, అవి 10 ఇవి ఒక 7 5 మొత్తం ఎన్ని అవుతాయి? ఎన్నమ్మవి? ఆ 15లో సార్కి ఎన్ని ఇవ్వాలి? 7 ఇచ్చాయి. ఇగో సార్ చేతిలో పెట్టాయి 7. ఒక్కొక్కటి లెక్క పెట్టి పెట్టావు. నా చేతిలో పెట్టా ఒక్కొక్కటి. గడి చెప్పు. నీకు 8లో చూసుకో. ఎనిమిదేమా? 8 రాసుకో అక్కడ. మళ్ళీ ఇక్కడ రా. ఇందాక 10s అందరూ 4 ఉంటే నీకు 10 ఇస్తాడు కదా, ఇంకెన్ని 10లు మిగిలినది అక్కడ ఆయన దగ్గర? ఎన్ని 10లు? 30 కరెక్ట్. ఎన్ని 10లు? 3 10s. ఈ 4 10లో ఒక 10 బారింగ్ ఇచ్చేస్తే 3 10లు మిగిలితే ఆ 3 10లు 2 10లు తీసుకో. అన్ని 2 తీసుకో. ఇక్కడ పెట్టే. ఇప్పుడు ఏంటి? అక్కడ ఎన్ని మిగిలాయి? కట్లు అక్కడ ఎన్ని మిగిలాయి? ఆ 1 అక్కడ రాసుకో. ఆన్సర్ ఎంత వచ్చింది? గడి చెప్పు.